చూస్తున్నాం. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా చేసుకుని ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తారని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన మెజార్టీని కాపాడుకుంటామని, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఇంత పొలిటికల్ వేవ్ రాలేదని ఆయన అన్నారు. ఇంతటి ఘన విజయానికి కారణమైన కార్యకర్తలను, ప్రజలను మర్చిపోనని, ప్రతి ఒక్కరి రుణం తీర్చుకుంటానని సీఎం చంద్రబాబు ఉద్వేగభరితంగా చెప్పారు. టీడీపీ కార్యకర్తలు, నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు మాట్లాడారు. 20 ఏళ్లలో గెలవని సీట్లు కూడా ఈసారి టీడీపీ గెలిచిందని చంద్రబాబు పార్టీ నేతలతో పేర్కొన్నారు. ఈ విజయం కార్యకర్తలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. కూటమి విజయం సాధారణమైంది కాదని, గాలివాటంగా వచ్చిన గెలుపు కాదన్నారు. ప్రజలు నమ్మకంతో ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు అని చంద్రబాబు పేర్కొన్నారు. కూటమి 93% స్ట్రైక్ రేట్తో 57% ఓట్ షేర్ను సాధించడం మామూలు విషయం కాదన్నారు. 8 ఉమ్మడి జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. ఈ విజయం వెనుక నేతలు, కార్యకర్తలు నిలబడిన తీరు, 5 ఏళ్లు పడ్డ కష్టం ఉందన్నారు. కార్యకర్తలు, నేతలు పోటీ పడి పనిచేయడం వల్లే ఈ ఫలితాలు వచ్చాయన్నారు. కూటమి ఘన విజయానికి సహకరించిన ప్రజలను అన్ని విధాలుగా ఆదుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు ప్రకటించిన సూపర్ 6 ప్రజాగళం మేనిఫెస్టో హామీలను తప్పకుండా అమలు చేస్తామని తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకుంటూ తొలి 5 సంతకాలు చేశానని చెప్పారు. మెగా డిఎస్సి ఫైలుపై తొలి సంతకం చేసి 16,347 ఉద్యోగాల భర్తీకి ఆదేశాలు ఇచ్చామన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై 2వ సంతకం, పెన్షన్ 4,000 రూపాయలకు పెంపుపై 3వ సంతకం, స్కిల్ గణనపై 4వ సంతకం, అన్నా క్యాంటీన్ పునరుద్ధరణపై 5వ సంతకం చేసినట్లు వివరించారు. 2014-2019 మధ్య ఎక్కడెక్కడ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశామో వాటన్నిటినీ 100 రోజుల్లోనే ఏర్పాటు చేస్తామని చంద్రబాబు చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాలు మార్చేలా పథకాలు అమలు చేస్తామని అన్నారు. ఇక ఎన్నికల్లో కార్యకర్తల పాత్ర మర్చిపోలేనిదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వంలో కార్యకర్తల కష్టాలు, వారిపై వేధింపులు, అక్రమ కేసులు, హత్యలు, అరెస్టులు చూసి నిద్రలేని రాత్రులు గడిపానని చెప్పారు. కార్యకర్తల త్యాగాన్ని తన జీవితంలో మర్చిపోలేనని పేర్కొన్నారు. కింద స్థాయి నుంచి ఎవరు ఎక్కడ ఏం పని చేశారో అధ్యయనం చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. నాయకులు, కార్యకర్తలు సాధికారత సాధిస్తే పార్టీ పునాదులు కూడా బలంగా ఉంటాయన్నారు. అధికారం వచ్చిందని కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం, వెర్రువేగడం చేయవద్దని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలను విస్మరించకూడదన్నారు. ప్రజలు తప్పు పట్టేలా ఎటువంటి పనులు చేయొద్దని దిశానిర్దేశం చేశారు.